డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాల పర్యటనలు అనేది నేను చేపడుతున్నాను. దాంట్లో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈరోజు వరంగల్ మరియు భూపాలపల్లి, ములుగు జిల్లాల పర్యటన కోసం నేను వచ్చాను. వరంగల్లోనే నా మొత్తం ఐపీఎస్లో ప్రస్థానం అనేది ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో నేను ట్రైనింగ్ కూడా ఇక్కడే చేశాను. మా ఐపీఎస్లో ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది ఇక్కడే చేశాను. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కూడా ఏఎస్పీ వరంగల్ రూరల్గా నాకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. మొత్తం ఐపీఎస్ కెరియర్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్న మా జిల్లా ఎస్పీలు గౌతమ్ సవాంగ్ గారు, సుదీప్ లక్కక్యా గారు, ప్లస్ నేను నివసించిన హంటర్ రోడ్లో ఉన్న ప్రైవేట్ రెసిడెన్స్, అది కూడా వెళ్ళి చూస్తాను. నిన్న సిపి ఇంట్లో చూశాను. అది కూడా నేను ఒక ఏఎస్పీగా చాలాసార్లు ఇచ్చేసిన సందర్భాలు గుర్తుకొచ్చాయి. ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు నక్సలైట్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎవరు కూడా ప్రాణ సెక్యూరిటీ అనేది ఏమీ లేదు. ఇంటి నుండి బయటికి వెళ్తే మళ్ళీ వస్తామా లేదా అనే పరిస్థితి ఉండింది. ప్రతి గ్రామంలో 50 నుండి 60 మిలిటెంట్ల పేర్లు, ఎక్కడ వెళ్ళినా సంక్షోభం, కొద్దిగా ఏం జరుగుతుందో అనేది తెలియదు అటువంటి పరిస్థితులు. ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, క్లేమోర్ మైన్ బ్లాస్ట్లు, ఆఫీసర్ల పైన దాడులు, సిబ్బంది పైన దాడులు. దానికి మేము మా పోలీస్ సైడ్ నుండి కూడా కోమింగ్ ఆపరేషన్స్, కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ అని ఎన్నో రకాలుగా ఆపరేషన్స్ మేము కూడా చేసేది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనము చెప్పవచ్చు మావోయిజం, నక్సలిజం అనేది పూర్తిగా పోయినట్టు. అంటే దాంతో 10 సంవత్సరాల పాటు పోరాడిన వ్యక్తిగా 2010లో మన రాష్ట్రంలో నుండి కూడా తొలగించాం. కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని నెలల క్రితం వరకు కూడా ఉండింది. ఛత్తీస్గఢ్ లాంటి, అక్కడ బస్తర్ అటవీ ప్రాంతం, కర్రెగుట్టలు అటువంటి ప్రాంతాల్లో ఇంకా వాళ్ళ డెన్స్, హైడౌట్స్ ఉన్నాయి. కానీ గత సంవత్సర కాలంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు కూడా లొంగిపోయారు. చాలామంది ఎన్కౌంటర్స్లో కూడా చనిపోయారు. వాళ్ళ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో, నాయకత్వం అంతా కూడా సరెండర్ అయిపోయింది. క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరు కూడా సరెండర్ కావడంతో వాళ్ళకి ఇప్పుడు రీహాబిలిటేషన్ మరియు ఏ విధంగా వారితో మనం వారిని జనజీవన స్రవంతిలో ఏ విధంగా కలపాలనేది ఇప్పుడు మా ముందున్న సవాలు. ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాలుగా మేము ఆదుకున్నాం, కానీ ఇంకా కొన్ని చర్యలు చేపట్టే అవసరం ఉంది. రేపు వారితో మేము ములుగులో ఇంటరాక్ట్ అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రీహాబ్ పాలసీ పెట్టిందో దాని అనుగుణంగా వారి రిక్వెస్ట్ మేరకు కూడా వారికి కొన్ని హెల్త్ కార్డు, ప్లస్ వారికి ఇంకా వేరే సౌకర్యాలు అవసరమో అవన్నీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వంగా, డిపార్ట్మెంట్గా మేము రేపు దాని గురించి సమీక్ష చేయబోతున్నాం. ఈరోజు ఇక్కడ కూడా ఎవరైతే ఈ నక్సలైట్ వైలెన్స్లో, మావోయిస్ట్ వైలెన్స్లో చనిపోయారు గత 20-30 సంవత్సరాల్లో, ఆ కుటుంబ సభ్యులతో ఒక మీటింగ్ జరిపి ఏమేమి వారికి ఇంకా బాధలు ఉన్నాయి, ఇంకా సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కనుక్కున్నాం. వారి సౌకర్యం కోసం ఒక కొత్త యాప్ కూడా ప్రారంభించాం, టీజీ వీర్ అని. ఆ యాప్ ద్వారా వారు ఒకసారి అప్లోడ్ చేయాలంటే వారి సమస్యలన్నీ కూడా ఒకసారి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, దాంట్లో అది పబ్లిక్ కోసం కాదు, ఇంటర్నల్ యాప్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో,
కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక అందరికీ కూడా ఈ సౌకర్యం అనేది కల్పించాం. ఎస్ఐబిలో దీన్ని కనుక్కోవడం జరిగింది, ఒకటి తయారు చేసి ఈరోజు ఆ యాప్ని ప్రారంభించాం. సో దాంట్లో అనేక సమస్యలు వారు చెప్పారు. వారికి ఇచ్చిన ప్లాట్స్ ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉండి అది ఖాళీ చేయమని చెప్పడం ఈ మధ్య, అదే కాకుండా ప్లాట్స్ ఇస్తే కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడం, ఎవరైతే 1992 నుండి 96 వరకు చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా కొద్దిగా తక్కువగా వచ్చింది, అది ఇప్పియాలని కోరిక, ఇటువంటి చాలా చెప్పడం జరిగింది. అవన్నీ నోట్ చేసుకున్నాం, ప్రభుత్వంతో మేము పర్సూ చేసి అది ఒక ముందు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు సమాజానికి ఎదురయ్యే సమస్యలు వేరేగా ఉన్నాయి. మనకి ఇప్పుడు తీవ్రంగా బాధించే సమస్య నార్కోటిక్స్, డ్రగ్స్, మాదక ద్రవ్యాల సమస్య. సో దానిపైన సుదీర్ఘంగా ఇప్పుడే వరంగల్ జిల్లాకు చెందిన అధికారులందరితో చర్చించడం జరిగింది. దాని వ్యూహం ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ మీరు కొద్ది లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు గట్టిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అనే అంశం పైన చర్చించడం జరిగింది. నేనేం చేస్తున్నానంటే నాతో సహా ఈగిల్ ఏదైతే మాదక ద్రవ్యాల గురించి ఏర్పాటు చేసిన బ్యూరో ఏదైతే ఉందో దానికి చెందిన అధికారి, వారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెందిన, అది సెకండ్ సమస్య మనకు ఏదైతే మనకు బాగా ఇబ్బంది కలుగుతుందో ప్రజలకి, అక్కడ చెందిన అధికారి, అదే కాకుండా వేరే సిసిటిఎన్ఎస్ లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేయడానికి కన్సర్న్ ఎవరైతే ఎస్పీ అధికారి స్థాయి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా తోడు తీసుకొస్తున్నాను. ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడడానికి ఆ అధికారి వస్తున్నారు. సిఐడి నుండి కూడా ఎకనామిక్ ఒఫెన్సెస్, ఆర్థిక నేరాలు ఏవైతే జరుగుతున్నాయో అవి సమీక్షించడానికి లోతుగా, అంటే పైన కాకుండా లోతుగా సమీక్షించడానికి వీరందరూ కూడా ఒక బృందం లాగా మేము జిల్లా పర్యటన చేస్తున్నాం. మీ అందరు తెలుసు, మనకు మాదక ద్రవ్యాల సమస్యే కాకుండా సైబర్ క్రైమ్ ఒకటి చాలా ముప్పుగా మారింది. గత సంవత్సర కాలంలో దొంగతనాలు, దోపిడీలు ఏవైతే జరుగుతాయో దాంట్లో 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు ప్రజలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు. అది ఎటువంటి సమస్య అంటే బాధతో చాలామంది వచ్చి కంప్లైంట్ కూడా చేయరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వారికి మేము తక్షణమే సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ బ్యాంక్ అకౌంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాటుకొని వారికి మళ్ళీ డబ్బు ఇప్పించాలంటే కొద్దిగా కష్టసాధ్యమైన పని. అందుకని దీనికి అవేర్నెస్, అవగాహన అనేది కల్పించడం, ఏ విధంగా మీరు కాపాడుకోవాలి. ఎక్కువ శాతం మేము చూస్తే బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు. అంటే ఆశ అనేది చూపిస్తారు, మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని. కానీ బేసిక్ మన అర్థం చేసుకునే అంశం ఏంటంటే ఇటువంటి ప్రాఫిట్ ఎక్కడ కూడా అసాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాడు మోసం చేయడానికే చెప్తున్నాడనే అర్థం చేసుకునే మనకు ఆ స్తోమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంటే దానే అదే తగ్గిపోతుంది. దానికి తగిన అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈరోజు వరంగల్ జిల్లా ఇప్పటికే ఈ కమిషనరేట్ చాలా ముందంజలో ఉంది, వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఇంకా మెరుగుపరిచే విధంగా మేము కొన్ని రోజుల్లో క్రితం జరిగిన ప్రైమ్ మినిస్టర్ గారి, ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో సైబర్ క్రైమ్ పైన ప్రత్యేకంగా వాళ్ళు చేపట్టారు, వాళ్ళు దానిపైన నిర్వహించారు. ఒక 2 నెలల్లో దాని ప్రగతి చూస్తే ఓవరాల్గా తెలంగాణ ఫస్ట్ నిలబడింది. దాంట్లో ఆ సమీక్షలో 29 రాష్ట్రాలు, ఒక 6-7 ఈ యూటీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్, అవన్నిట్లో కూడా ప్రథమ స్థానంలో
తెలంగాణ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా మనకు కొన్ని సమాజానికి ఎదురయ్యే సమస్యలు, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అనేది వరంగల్ పట్టణం చూసుకోండి, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సో దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బ్యూరో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది తీసుకురాబోతుంది. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఫుడ్ అడల్టరేషన్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అని రెండు కంబైన్ చేసి టీ సేఫ్ అనేది కొత్త సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నామంటే ఈ 30 సంవత్సరాలు మా డిపార్ట్మెంట్ ఒక రకంగా ఆలోచించింది, ఒక రకంగా పనిచేసింది. అదంతా పోయి నక్సలైట్ మావోయిస్ట్ యాంగిల్లోనే నడిచింది. కానీ ఇప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరేగా ఉన్నాయి కనుక డిపార్ట్మెంట్ పరంగా మేము మొత్తం ఆలోచన తీరు కొద్దిగా మారుస్తున్నాం. శాంక్షన్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే సంస్థల్లో, గ్రే హౌండ్స్లో, ఆక్టోపస్లో అక్కడ ఎక్కువగా ఉంది, ఇప్పుడు అవసరం లేదు. సో ఆ శాంక్షన్ తీసుకొని ఎక్కడైతే కొత్త కొత్త ఈ సమస్యలు వస్తున్నాయో దానికి కొత్త సంస్థల్ని ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో, బ్యూరోస్ ఏర్పాటు చేస్తున్నామో, ఆ శాంక్షన్ స్ట్రెంత్ అక్కడ కేటాయిస్తున్నాం. సో ఇప్పుడు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఫుడ్ అడల్టరేషన్ బ్యూరో, అదేవిధంగా వేరే ఏసీబీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, సివిల్ సప్లైస్ వింగ్, ఎక్కడైతే రెవెన్యూ లీకేజెస్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ అనేది మేము తయారు చేస్తున్నాం. సో మొత్తం డిపార్ట్మెంటే ఒక సంస్కరణ స్థాయిలో ఉంది, దిశలో పోతుంది. సో దీనికి వచ్చే 10-15 సంవత్సరాల కోసం తయారు చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ అందరికి తెలుసు, 2 నెలల క్రితం నేను కూడా ఒక వీసీ పెట్టి ఎస్ఐ పై అధికారులతో దాదాపు 6500 మందితో ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి స్టేషన్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎంత మనము ముందుకు వెళ్ళినా, సైంటిఫిక్ టెంపర్ వాడుకున్నా, టెక్నాలజీ వాడుకున్నా, మనము బేసిక్ పోలీసింగ్ అని మర్చిపోలేం. ఏదైతే గస్తీ తిరగాలో తిరగవలసిందే, డే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్. మన స్టేషన్లో ఏదైతే జరుగుతాయో దానిపైన స్టేషన్ హౌస్ రొటీన్ అని ఉంటుంది. స్టేషన్లో రోల్ కాల్స్, పబ్లిక్ వస్తే వాళ్ళని అటెండ్ చేయడం మర్యాదపూర్వకంగా, జిల్లా ఎస్పీలు, సిపిలు వాళ్ళ స్థాయిలో రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ విజిట్స్ చేయడం. నాకు ఇప్పుడు 95వ సంవత్సరంలో జనవరి నెలలో సంగెం పోలీస్ స్టేషన్ విజిట్ చేసిన నోటు సిపి శ్వేత గారు దాన్ని వెతికి నాకు చూపించారు. నేను చేతితో రాసిన నోట్ అది. చాలా సంతోషం కలిగింది అది చూసిన తర్వాత. అంటే చేతితో రాస్తే దానికి వేరే ప్రాధాన్యత ఉంటుందని విజిట్స్ ప్రతి నెలలో 2 పోలీస్ స్టేషన్లు అన్నా కనీసం మీరు విజిట్ చేయాలి. ఇన్స్పెక్షన్లు కూడా రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఇంకా వేరే వింగ్స్ చాలా ఉన్నాయి, అవి విజిట్ చేసుకోవాలి. అదే కాకుండా అడిషనల్ అదనపు డీసీపీలు ఉన్నారు, వాళ్ళ విజిట్స్ వాళ్ళు చేసుకోవాలి. డిఎస్పీలు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, వాళ్ళ పని ఇన్స్పెక్షన్స్, తిరగడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, వేరే ఆఫీసెస్ ఇన్స్పెక్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, కోర్టు అటెండ్ చేయడము. ఎస్హెచ్ఓ మరి వారి పనితీరు ఒక మేనేజర్గా అన్ని సమస్యల్ని చూసుకోవడం. స్టేషన్లో అనేక రకాలుగా ఉంటాయి, రాజకీయంగా సమస్యలు ఉంటాయి, అక్కడ నేరాలు ఉంటాయి, అక్కడ అనేక అంశాలని హ్యాండిల్ చేసే అవసరం ఉంటుంది. సో ఎస్హెచ్ఓస్ కూడా బాధ్యత వహించి వారు చేస్తేనే వారు అక్కడ ఉండే సత్తా వాళ్ళకు ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికే పోలీసింగ్లో మార్పు ఉందని మాకు తెలుస్తుంది, పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ప్రజల కోసం మేము ముందు వెళ్ళి అదే స్థాయిలో ఈ మా పోలీస్ సేవల్ని అన్ని రకాలుగా రక్షణ కల్పించడం, ప్రజలకు వాళ్ళ ప్రాణాలకు, ఆస్తులకు, అదే కాకుండా మెరుగైన క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్, డిటెక్షన్, సీసీటీవీలు, ఏవైతే అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఇంకా వేగవంతం చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ప్రజల నుండి కూడా మేము వాళ్ళ కోఆపరేషన్ వచ్చే విధంగా పోలీసింగ్ చేస్తే అందరికి కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో ఇన్వాల్వ్ అయ్యి
విలేజ్ విజిట్స్ చేసుకుంటూ ప్రజలతో టచ్లో ఉండి రోజువారీగా కంపల్సరీగా అందరూ 2 గంటల పాటు 3 నుండి 5 వరకు ప్రజల్ని కలవాలని, వాళ్ళ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్ నుండి పనిచేయాలని ఈ విధంగా అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలకు మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.